హాయ్ గాయ్స్, ఈరోజు బీరకాయతో గోబీ మంచూరి చేస్తున్నాను. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ బీరకాయ పొట్టు తీసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు అలా పొట్టు తీసుకోవాలి. అంతే అంతే. తీసుకున్న వాటిని ఇలా పెట్టుకోవాలి. తాజాగా బీరకాయలు ఫ్రెష్ కూరగాయలని మీకు అందిస్తాం. మీకు ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ సెషన్లో చెప్పండి గాయస్. ఏంటో అమ్మేదానికిలా వాళ్ళు తినే వరకు ఏదైనా ఇంగ్రీడియంట్స్ చూపించేదానికి అంతే, ఎక్కువ పండించలేము. చేయక చూపించేకి అర్థం కాల. అమ్మేదానికి కాదు, వాళ్ళకి టేస్ట్ చూపించుకోవడానికి ఫ్రీగా ఇస్తావు. ఫ్రీగా ఇస్తాం అంతే. వచ్చి వచ్చి మీరు ఎవరైనా నియర్ బై మదనపల్లి ఉన్న వాళ్ళు ఉంటే వచ్చి మా ఇంటికి ఫ్రీగా ఇస్తాం, కోసుకొని పోవచ్చు గైస్. ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయి మనకి చెప్పు. ఫ్రూట్స్ కాదు, వెజిటేబుల్స్. బీరకాయ ఉంది, కాకరకాయలు ఉన్నాయి, బెండకాయలు ఉన్నాయి, ముటికాయలు ఉన్నాయి, పచ్చిమిర్చి ఉన్నాయి, ముల్లిగడ్డలు ఉన్నాయి, ఇంకా వచ్చి డబుల్ బీన్స్ ఉన్నాయి, మునక్కాయలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి గాయస్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి అంటే న్యాచురల్ ఫార్మింగ్ మీద వచ్చి ఒకరోజు స్పెండ్ చేయాలి టైం అనుకుంటే మా ఇంటికి వచ్చి ఫ్రీగా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే మేము కొన్ని మీకు వెజ్జీస్ ఇస్తాం, ఓకేనా? మా ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబర్స్ అయి ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. 4గా చేసుకొని వీటిని పీసెస్గా కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి గైస్. వాటితో చేస్తున్నాం గైస్ కబాబ్, బీరకాయ కబాబ్ అంటాం. బీరకాయ కలుపుకొని గిన్నెలో వేసుకున్నాం. ఆ తర్వాత రంగు పొడి. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్, కానీ ఎప్పుడో ఒకసారి కాబట్టి ఏం కాదు, ఎప్పుడు చేయండి. ఇంకా టేస్టింగ్ సాల్ట్. ఇది కూడా హెల్త్కి మంచిది కాదు, రుచి కోసం. చూపించద్దు, బాగాలేదు. ఆన్ కూడా అంతే కదా. దీంతో ఎగ్ వేస్తే ఫుల్ సాస్ వేయకూడదంట గాయస్, ఇది నా డౌట్. ఇంకా కార్న్ పౌడర్ కొంచెం తగినంత వేసుకొని. క్వాంటిటీ చెప్పు మమ్మీ. సూపర్ ఉమెన్ గాయస్. ఒక పక్క కర్రీ, ఒక పక్క ఇది, ఒక పక్క దోశ, అన్నీ చేస్తూ ఉంటుంది. ఎవరికి ఏంది? బీరకాయ కర్రీ ఇష్టంగా తింటాడు. నేను కష్టంగా తింటా, నాకు అసలు నచ్చదు. అదే నేను కూడా తాలింపు అన్న తినచ్చు, కానీ మన నీళ్ళగా రుచిగా ఉంటే చాలా ఇష్టం. మైదా దీంతో వేసుకోవాలా? ఒక రవ్వ వేయాలంటే గైస్, దీంతో వేస్తే చూడండి. మైదా మైదా ప్యాకెట్లో వాడేది. ఉప్పు తగినంత వేసుకోవచ్చు. ఏంటది? బాగుంటుంది. జీలకర్ర వేసుకోవాలి గైస్ తగినంత. దాన్ని మిక్స్ చేస్తుంది, ఆ ఫీల్ ఉంటుంది. వాటర్ వేసుకోవా? వాటర్ అయింది ఏది జరగదు. చాలు. సరే సరే. నూనె పెడదామా?
ఇంకా కొంచెం వేసుకున్నాం పొడి, మళ్ళీ వేసుకున్నాక మళ్ళీ చూపించింది. మళ్ళీ కొద్దిగా పౌడర్ వేసుకునేది గైస్, సరిపోలేదని. వీడియోస్ చూడడమే కాదు గైస్, వీడియో చూసేది కాదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఇంట్లో దోశ, ఆనియన్ దోశ, ఆనియన్ క్యారెట్ అన్నీ తరిగి పెట్టినాం దోశకి, కరివేపాకు. సో పొడిచాపల కూర వద్దంటే పెట్టిన. పొడిచాపల కూర నాకు ఇష్టం. మీ డాడీ పొడిచాపల కూర తిన్నాడు, వాంతులు అంటే వాంతులు. మొదటి నుంచి మా ఇంట్లో మేము చేయాలి. బీరకాయ పకోడా, దోశలు కొంచెం గుమ్మనాడు ఉప్పు చూడండి. నేను తిన్నది పచ్చిది. సర్దుతానే ఉంటాడు గైస్ మా నాన్న. రమ్మన్నారు కదా, ఎప్పుడు రమ్మన్నా? బీరకాయ కూర పోయేది పెట్టినా. మా నాన్న దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు? ఇంపార్టెంట్ ఫుడ్కి ఇస్తాడు. మా ఇంట్లో ఫుడ్కి బాగా ప్రిఫరెన్స్ ఇస్తారు గైస్ అందరూ. ఎవరికి అవి పట్టాని ఏది నచ్చదు. ఈ రుచుల్ని సాటిస్ఫై చేయడం కోసం మా అమ్మ పాపం కష్టపడుతూనే ఉంటుంది. ఏం చేసినా బాగా 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 ఎంత బాగా చేసినా బాగా చేస్తాను అంతవరకు, అయినా నచ్చదు. బాగలే అంతే, బాగలే. అప్పుడు నీకేమనిపిస్తుంది? బాగా ఇంత కష్టం చేసి కూడా ఎందుకు బాగాలే అన్నప్పుడు నీకేమనిపిస్తుంది? ఏం చేయాలనిపిస్తుంది? కత్తిపీట తీసుకుంటా కష్టం చేసి. ఇదిగోండి గైస్, ఫస్ట్ ఇది వచ్చింది మన కోసమే, టేస్ట్ చేయడం కోసం. ఇప్పుడు నేను టేస్ట్ చేసి మీకు చూపిస్తాను గైస్. మనదంతా ఆర్టిఫిషియల్ ఏమి ఉండదు, అంత న్యాచురలే. బాగాలేదంటే అట్టే చెప్పేస్తాం. కాలుతుంది. మా మమ్మీ చూసానా అని చెప్తాను, నూనెలు అట్లే ముంచి లేపద్దు. ఇంకా టేస్ట్ ఏం తెలియట్లేదు. కారం ఉంది, మోడానికి బాగుంటాయి. జీలకర్ర మెల్లొస్తాను. తినచ్చనా తినలేమా? బాగుంది, బాగానే ఉంది. ఇంకా కావాలన్నా ఇంకా కొంచెం రాలితే గ్రేవీగా వస్తుంది, కరకర లాంటి వస్తాయి. రేపు బెండకాయతో చేస్తా, ఏమన్నా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఈవినింగ్ స్నాక్స్గా, లేకపోతే ఎప్పుడైనా వేడిగా తినాలి, కొత్తగా తినాలి అనుకున్న వాళ్ళకి తినండి. ఇంకా కొంచెం ఉడకాలి ఫస్ట్ కాబట్టి కొంచెం నిన్న వేసింది. మీకు దాన్ని చూపిస్తాం. మంచి తిన్నా నానా ఈడ తిని చెప్పిపో. ఇంకొక దగ్గరకు రా. బాగానే ఉంది, సూపర్గా ఉంది మా. ఇప్పుడు హ్యాపీ. అంతే, ఆడవాళ్ళకి అంతే గైస్. వాళ్ళు చేసిండే దాన్ని బాగుంది అని వాళ్ళకి చెప్తే వాళ్ళకి ఫుల్ హ్యాపీ. తినేసి ముద్దుడుచుకుని లాస్ట్లో ఇంకొంచెం తక్కువ అయింది అన్నారు అనుకో, మేము మమ్మీ అసలు బ్రష్ కూడా చేసుకోకుండా ఎంత న్యాచురల్గా ఉన్నా చూడండి గైస్. న్యాచురల్ బ్యూటీ. బ్రష్ సూపర్ ఉన్నాయి. పనయ్యా ఇంకా కాడి చేసి పెట్టాల, గరంగా గరంగా కదా, బాగా తింటావు. నాకైతే నచ్చాయి గైస్. నీకు నచ్చినాయా?
నాన్న బయట ఉంటే నువ్వే పిలిచినావంట, పిలిచి మళ్ళీ నువ్వే అవమానం చేసినావంట. రాడలేదు స్వామి, మీకే పెడతాను స్వామి. నేనేం బ్రష్ చేసినానా, నేను తింటానా, మీకే పెడతాను. నాన్నగారు హట్ రేపటి రెసిపీ ఈరోజు ఆలోచిస్తాను. బెండకాయ, రేపటి అసలు మళ్ళీ బెండకాయ. సో వీటిని కూడా మేము దాంట్లోకి వేసి దాంతో లాస్ట్లో వేస్తాం గైస్, గార్నిష్కి. కొత్తిమీర గార్నిష్ కోసం గైస్. లాస్ట్లో కరివేపాకు కొంచెం అట్లా గార్నిష్ చేసుకొని దీంట్లోకి వేస్తున్నాం గైస్.